అందరికీ గుడ్ ఈవినింగ్. అసారఫిల్కి సంబంధించిన ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చిన ప్రతిసారి జీడీ నోటిఫికేషన్ వచ్చినప్పుడు జాబ్ ప్రొఫైల్ గురించి అనేది చెప్తాను. సో అసారఫిల్ అనేది మీకు అపోహ అనేది ఒకటి ఉన్నది. ఏంటంటే నేను చెప్పే ప్రతి మాట 100% నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఒకవేళ మీకు నచ్చకపోతే ఇప్పుడు వెళ్ళిపోండి. సో మీరు అసారఫిల్ అనేది ఆర్మీతో కలిసి ఉంటుందని, లేదా ఆర్మీతో రూల్స్ వీళ్ళు వర్తిస్తుందని అనే అపోహ అనేది ఉంది. అలాంటి అపోహలు ఏం పెట్టుకోవద్దండి. ఇప్పుడు అసారఫిల్ యూనిఫామ్ కూడా చేంజ్ అయిపోయింది. సేమ్ సిఏపిఎఫ్ ఉన్న రూలే అసారఫిల్ కూడా ఉంటుంది. సో అక్కడ మీకు ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు అసారఫిల్ వాళ్ళే ఉంటారు. మీకు ఏ పని చేసినా అక్కడ అసారఫిల్ స్టాఫ్ అనేదే ఉంటారు. ఆర్మీ నుంచి ఎవరు రారు. ఆర్మీతో పాటు డ్యూటీలు చేసేది అన్ని ఫోర్సులు చేస్తుంది, ఒక అసారఫిలే కాదు. అసారఫిల్ యొక్క డ్యూటీ అనేది మయన్మార్ బార్డర్లో ఉంటుంది. మొత్తం నార్త్ ఈస్ట్లోనే ఉంటుంది. నార్త్ ఈస్ట్లో అస్సాము, మేఘాలయ, త్రిపుర, మిజోరాము, అరుణాచల్ ప్రదేశ్, ఇటు సైడ్ అంతా ఆ సైడ్ రైట్ సైడ్ ఉంటుంది చూడండి, ఆ వంక సైడ్ అంతా అదంతా ఆ నార్త్ ఈస్ట్ అంతా అసారఫిల్ చూసుకుంటుంది అనమాట. సో మెయిన్గా మయన్మార్ బార్డర్ మెజారిటీగా అనేది చూస్తుంది. తర్వాత వీళ్ళు విఐపి డ్యూటీలు చేస్తారు, ఎలక్షన్ డ్యూటీలు చేస్తారు. మెజారిటీగా వరకు ఎలక్షన్ డ్యూటీలు అనేది అన్ని ఫోర్సులు చేయాలి. సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బి, అసారఫిల్ అన్ని ఫోర్సులు మెయిన్ రోల్ ఎలక్షన్కి సంబంధించి చేస్తారనమాట. అసారఫిల్ కూడా అందులో పార్ట్ అంతే. సో ట్రైనింగ్ అనేది దిమాపూర్ అస్సాం అక్కడే ఉంటుంది. అస్సాంలోనే మెజారిటీగా అటు సైడ్లోనే ఉంటుంది. ట్రైనింగ్ సెంటర్లు కూడా అక్కడే ఉంటుంది. సో ట్రైనింగ్ అనేది అన్ని ఫోర్సులకి చాలా కష్టంగా ఉంటుంది. సో భరించాలి. ట్రైనింగ్లో మధ్యలో ఎవరు పారిపోయి అనేది రావద్దండి. మీకు స్టార్టింగ్లో ఉన్న శాలరీ ఇప్పుడు 38.5 వస్తుంది. మీరు జనవరి ఇప్పుడు మళ్ళీ కొత్త జనవరి వచ్చేసింది, మళ్ళీ డిఏ పెరుగుతుంది, 40 వరకు వెళ్ళిపోతారు మీరు శాలరీ. సో నేను బేసిక్గా చెప్తాను అంతే. మరి ఒక్కో సెంటర్లో ఒక్కోలాగా ఉంటుంది శాలరీ. ఎక్కువ కూడా ఉంటుంది, 45, 44, 43 ఇలా కూడా ఉంటుంది అనమాట. సో అక్కడ ఉన్న అలవెన్స్లు రిస్క్ను బట్టి ఒక్కొక్క ట్రైనింగ్ సెంటర్ని బట్టి ఒకలాగా అలవెన్స్ అనేది ఉంటుంది. సో మెజారిటీ ఫస్ట్ వచ్చి సో ఈ శాలరీలు అనేది చాలా బాగుంటుంది. ప్రమోషన్లు అనేది 15 నుంచి 20 సంవత్సరాల మధ్యలో మీరు ప్రమోషన్లు అనేది తీసుకుంటారు. ఒక ఐటీబీపీ, ఎస్ఎస్బి, అసారఫిల్ ఈ మూడిట్లో ప్రమోషన్లు బాగుంటాయి. చిన్న ఫోర్సు, ఫెసిలిటీస్ త్వరగా కనెక్ట్ అవుతాయి. మిగతా ఫోర్సులతో పోల్చుకుంటే ఈ ఫోర్సులు చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇదొకటి. నెక్స్ట్ రెండో పాయింట్ వచ్చి ప్రమోషన్ పరంగా సంబంధించి 15 నుంచి 20 సంవత్సరాల ప్రమోషన్లు అనేది తగులుకుంటారు. నెక్స్ట్ ఫ్యామిలీ క్వార్టర్స్ అనేది మీరు అక్కడే ఫ్యామిలీ క్వార్టర్స్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో సౌత్ సైడ్లో ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక ఇటు సైడ్ ఎక్కడ అసారఫిల్ అనేది ఎప్పటికీ ఇంకా రాదు. పర్మనెంట్గా మీరు అక్కడే ఉండాలి, నార్త్లోనే ఉండాలి. సో మీరు ఎవరైతే అసారఫిల్ వచ్చినారో మీకు ట్రావెలింగ్ ప్రాబ్లం అనేది చాలా అంటే చాలా కష్టంగా ఉంటుంది. పోవడం రావడం సౌత్లో మన స్టేట్కి వచ్చి తిరిగి మళ్ళీ వెళ్ళాలంటే ట్రైన్లు దొరికేది చాలా కష్టం. ఫ్లైట్లో వెళ్ళి ఫ్లైట్ల ద్వారా మీరు మళ్ళీ రావాల్సి అనేది ఉంటుంది. ట్రైన్లు టికెట్లు దొరకాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని. సో నెక్స్ట్ వచ్చి శాలరీల పరంగా చాలా అంటే చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. జీతం పరంగా త్వరగా సెటిల్ అవ్వచ్చు శాలరీల పరంగా అయితే మాత్రం. నెక్స్ట్ ట్రాన్స్ఫర్ విషయంలో, ట్రాన్స్ఫర్లో 3 నుంచి 4 సంవత్సరాల్లో ట్రాన్స్ఫర్లు అనేది జరుగుతాయి. ట్రాన్స్ఫర్లు కూడా అక్కడక్కడే జరుగుతుంది, వేరే చోట అకాడమిక్ చేంజింగ్ అనేది ఉంటుంది. జమ్మూ అండ్ కాశ్మీరు, ఢిల్లీలో అప్పుడప్పుడు హెడ్ క్వార్టర్లు ఉంటుంది, అక్కడ కూడా అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు అస్సాం రైఫిల్స్ వాళ్ళకి. మిగతాదంతా ఎలక్షన్ డ్యూటీలే ఉంటాయి. మొత్తం నార్త్ ఈస్ట్లోనే మీకు హెడ్ క్వార్టర్ అస్సాంలో కూడా ఉంది. సో మీరు అక్కడక్కడే ఆ గౌహతి ఆ చుట్టుపక్కల అక్కడక్కడే డ్యూటీలు అనేది మీరు తిరుగుతూ ఉంటారు అనమాట. మీకు ఫ్యామిలీ క్వార్టర్స్కి ఏ ఇబ్బంది లేదు. మీరు హ్యాపీగా ఫ్యామిలీని పెట్టుకోవచ్చు. అక్కడ సీనియారిటీ వైజ్గా ఉంటుంది. మీరు వెళ్ళిన వెంటనే మీరు ఫ్యామిలీ పెళ్లి చేసుకుంటే ఇమీడియట్గా మేము ఫ్యామిలీని పెట్టుకుంటా ఉంటే మీరు హాయిగా ఫ్యామిలీని అనేది పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏమంటే సిఏపిఎఫ్కి సంబంధించి ఒక కార్డు, ఐడెంటిటీ కార్డులా ఒక కార్డు వస్తుంది. మొత్తానికి కలిపి ఒకటే కార్డు వస్తుంది. ఇంకా సో ఆ క్యాంటీన్ కార్డు ఒకటి కొత్తగా లేటెస్ట్ వర్షన్ వస్తుంది. అది వచ్చిందంటే మీరు ఎయిర్ ఫోర్సు, నేవీ, ఆర్మీ దేని క్యాంటీన్కి వెళ్ళినా సరే మీరు వెళ్ళి సరుకులు తీసుకోవచ్చు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, మీరు ఆడ దగ్గర ఉంటే దానికి ఏ క్యాంటీన్ ఉంటే ఆ క్యాంటీన్కి ఐ కార్డు చూపించేసి ఆ కార్డు క్యాంటీన్ కార్డు ఉంటుంది, ఆ క్యాంటీన్ కార్డు చూపించి మీరు సామాన్లు తీసుకోవచ్చు. వైన్ మాత్రం మీరు ఓన్లీ మీరు ఏ ఫోర్స్కి అలాట్ అయి ఉంటారు, అస్సాం రైఫిల్ ఉంటే అస్సాం రైఫిల్లోనే వైన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఆ క్యాంటీన్లోనే వెళ్ళాలి. బిఎస్ఎఫ్ అంటే బిఎస్ఎఫ్ క్యాంటీనే వెళ్ళాలి. సిఆర్పిఎఫ్ అయితే సిఆర్పిఎఫ్ క్యాంటీన్కే వెళ్ళాలి అనమాట. వైన్ మాత్రం అక్కడే దొరుకుతుంది. ఇంకో ఫెసిలిటీ ఏమంటే మామూలుగా చిన్న ఫోర్సులు ఈ మధ్య ఐటీబీపీలో 4 నెలలు కలిపి వైన్ అనేది ఒకేసారి తీసుకునే అవకాశం అనేది ఇచ్చారు. ఇచ్చి కూడా దగ్గర 6-7 నెలలు అయిపోయింది.
6 నెలలు గట్ట ఇంకా ఎక్కువ అయిపోయింది, సంవత్సరం వరకు అయిపోయింది. సో ఇప్పుడు అన్ని ఫోర్స్‌లోనూ వస్తుంది, ఎస్ఆర్ఐఫ్‌లోనూ వస్తుంది, బీఎస్ఎఫ్‌లోనూ వస్తుంది, ఎస్ఎస్‌బి అన్నిటిలోనూ పూర్తిగా టోటల్ చేంజింగ్ అయిపోతుంది. ఒకేసారి మీరు 24 వైన్ బాటిల్, 24 బీర్ బాటిల్ అనేది కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ట్రైనింగ్‌లో ప్రతి ఫోర్స్‌లోని ఏ ఫోర్స్ అయినా మీరు అవ్వచ్చు. ట్రైనింగ్‌లో చదువుతాను, ట్రైనింగ్‌లో జాబ్ కొడతాను, వేరే జాబ్ కొడతాను అనే అపోహ అనేది మీరు మర్చిపోండి. అలాంటిది ఏమి అక్కడ టైం దొరకదు. మీరు ఒక సంవత్సరం రోజులు చాలా కఠోరంగా ఉంటుంది, దాన్ని మీరు తట్టుకోవాల్సి అనేది ఉంటుందన్నమాట. సో ఫ్యామిలీని మీరు హాయిగా అక్కడే పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. సో ఏమంటే మన వాళ్ళు అక్కడ వచ్చి అడ్జస్ట్ అవ్వడానికి చాలా కష్టం. ఫ్యామిలీ పరంగా పెట్టుకోవాలంటే అవకాశం దొరుకుతుంది. ప్రమోషన్ల పరంగా 3-4 సంవత్సరాల మధ్యలో ప్రమోషన్లు అనేది వస్తుంది. శాలరీ పరంగా మీకు సూపర్గా ఉంటుంది. మెడికల్ ఫెసిలిటీస్ అనేది ఏ ఇబ్బంది లేదు, మీరు ఎక్కడైనా ఉండొచ్చు. సో మీరు సిఏపిఎఫ్ సంబంధించి కార్డు అనేది హెల్త్ కార్డు ఉంటుంది, దానికి సంబంధించి ఆయుష్మాన్ కార్డు, ఆ కార్డు ద్వారా మీరు ఎక్కడైనా చూపించుకోవచ్చు. ఒక ఎస్ఆర్ రైఫిలే కాదు, దేంట్లోనే మీరు చూపించుకోవచ్చు అనమాట. ఓవరాల్గా త్వరగా సక్సెస్ అవ్వాలంటే ఎస్ఆర్ రైఫిల్ అనేది చాలా బాగుంటుంది, కానీ ఫ్యామిలీకి అనేది చాలా దూరంగా ఉంటుంది, ట్రావెల్కు చాలా ఇబ్బందికరంగా అనేది ఉంటుందన్నమాట. సో ఎస్ఆర్ రైఫిల్ వాళ్ళు తెలుగు వాళ్ళు మన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మీరు కూడా హ్యాపీగా రావచ్చు అనేది, హ్యాపీగా ఉండొచ్చు. సో ఇది ఎస్ఆర్ రైఫిల్కి సంబంధించి. సో మీరు కోర్సులు చేయాలన్నా, కమాండో కోర్సులు చేయాలన్నా, ఏం చేయాలన్నా మీకు ప్రతి ఫోర్స్లోనే అవకాశం దొరుకుతుంది. మీరు ఎన్ఎస్జికి వెళ్ళొచ్చు, ఎస్పీసీకి వెళ్ళొచ్చు. 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. 5 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత సో మీకు క్వాలిఫైయింగ్ టెస్ట్ అనేది ఉంటుంది ఫిజికల్కి సంబంధించి. దాన్ని మీరు క్వాలిఫై అయితే మీరు బెస్ట్ ఫైరర్కి సంబంధించి బెస్ట్ ఫైరింగ్ చేస్తే మీకు దానికి క్వాలిఫికేషన్ తగ్గట్టు మీకు కమాండో కోర్సులు పంపించడానికి కూడా మీకు త్వరగా ఛాన్సెస్ అనేది సిఏపిఎఫ్లో మీరు ఏ ఫోర్స్ ద్వారా మీరు వెళ్ళొచ్చు అనమాట. ఓవరాల్గా ఎస్ఆర్ రైఫిల్ అనేది జాబ్ పరంగా శాలరీ పరంగా బాగుంటుంది, కానీ రిస్క్ అనేది ఉంటుంది. సో ఇది వీడియో. థ్యాంక్ యూ.